బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే వల్లిస్తున్న సంపద సృష్టి అనేది ఓ అద్భుత కల్పన అని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవటంలో ఆయన ముందుంటారని విమర్శించారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పింది. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ, చెక్కు కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు, 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్ లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు, ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం